హాయ్ ఎవ్రీవన్, నేను రాజేశ్వరి దాసరి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన తెలుగు సూపర్ హ్యూమన్స్ డైట్ రెసిపీలో ఒక మంచి హెల్దీ స్నాక్ చూపించబోతున్నాను. స్టఫ్డ్ మష్రూమ్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. లెట్స్ గెట్ స్టార్టెడ్. దీనికోసం ముందుగా నేను మష్రూమ్స్ని ఒక తడి క్లాత్ తోటి నీట్గా క్లీన్ చేసుకున్నాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు స్టెమ్ తీసేసి లోపల పార్ట్ని కూడా మనం తీసేయాలన్నమాట. ఎందుకంటే స్టఫ్ చేసుకుంటాం కదా. మీకు చూపిస్తాను. ఇలా స్పూన్ యూజ్ చేసి మష్రూమ్ లోపల పార్ట్ అంతా కూడా తీసేయాలి. ఈ డైట్లో నాన్ వెజిటేరియన్స్ కంటే వెజిటేరియన్స్కి చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి కాబట్టి మీరు ప్రోటీన్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి కదా. మష్రూమ్స్, పన్నీరు ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎగ్స్ కూడా ఇంక్లూడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఇవన్నీ కూడా మనం ఇలా లోపల పార్ట్ అంతా కూడా తీసి పక్కన పెట్టుకుందాము. తర్వాత ఈ మష్రూమ్ స్టెమ్స్ కూడా మనం చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్ హీట్ చేసుకుని 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత ముందుగా చిన్నగా చాప్ చేసుకున్న 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి వేసుకోవాలి. ఇవి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత చిన్నగా చాప్ చేసుకున్న మీడియం సైజ్ ఆనియన్, అలాగే ఒక పచ్చిమిర్చి చిన్నగా కట్ చేసి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఈ ఆనియన్స్ ఎక్కువ ఫ్రై చేయవలసిన అవసరం లేదు, లైట్గా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు చిన్నగా చాప్ చేసుకున్న క్యాప్సికమ్ 1/2 కప్ వేసుకుని ఇవి కూడా కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు మీడియం సైజ్ టమాటో ముక్కలు చిన్నగా కట్ చేసుకుని ఇవి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత మష్రూమ్ స్టెమ్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి కూడా యాడ్ చేసుకుని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టీ స్పూన్ గరం మసాలా, అలాగే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి. మనం ఇందులో చీజ్ యాడ్ చేస్తాం కాబట్టి స్టఫింగ్లో ఎక్కువగా మీరు సాల్ట్ వేసుకోవద్దు, సాల్టీగా అయిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుందాము. ఇప్పుడు మష్రూమ్ కొంచెం టేస్టీగా ఉండడం కోసం మసాలాను ప్రిపేర్ చేసుకుందాము. 2 టేబుల్ స్పూన్స్ కర్డ్ వేసుకోవాలి, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి. ఇప్పుడు కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి, ఎక్కువ వేసేసుకోకండి, చాలా తక్కువ వేసుకొని ఇదంతా కూడా మిక్స్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను కొంచెం చీజ్ కూడా గ్రేట్ చేసి పెట్టుకున్నాను. అలాగే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న క్యాప్సికమ్ ఆ మిక్చర్ అంతా కూడా ఇందులో వేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ కర్డ్ మిక్చర్లో మష్రూమ్స్ వేసుకుని మష్రూమ్స్కి మసాలా అంతా కూడా పట్టించుకోవాలి. ఇలాంటి రెసిపీస్ని ట్రై చేస్తూ చక్కగా మనం ఫుడ్ని ఎంజాయ్ చేస్తున్నామండి ఈ డైట్లో. ఇప్పుడు మష్రూమ్లోకి కొంచెం మిక్చర్ వేసుకుని ఇలా ప్రెస్ చేస్తూ మొత్తం అన్నీ కూడా స్టఫ్ చేసుకోవాలి. ఇంకొకటి మీతో షేర్ చేసుకోవాలండి, మన డైట్ రెసిపీలో ఆమ్లెట్ పిజ్జా చేశాను కదా, ఒకరు కామెంట్ చేశారండి, చాలా బాగుంది, అసలు ఎగ్ స్మెల్ రాకుండా ఎంత బాగుంది, 3 ఇయర్స్ బాబు చాలా ఇష్టంగా తిన్నాడండి అని చెప్పి నాకు ఫీడ్బ్యాక్ చేశారు. ఇంతకంటే ఇంకేం కావాలండి, మన రెసిపీస్ని ట్రై చేసి మీరు ఇలా హ్యాపీగా నాకు మెసేజ్ చేస్తుంటే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి ప్రతి ఒక్కరికి కూడా. ఇవన్నీ ఇలా స్టఫ్ చేసుకున్న తర్వాత ప్యాన్ హీట్ చేసుకుందాము. 3 టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేడైన తర్వాత చూస్తున్నారు కదా, ఇలా మనం మష్రూమ్ని స్టఫ్ చేసుకున్న సైడ్ ప్యాన్లో పెట్టుకుని 1 మినిట్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఎక్కువ కుక్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే మనం ఇందులో చీజ్ యాడ్ చేసాం కదా, ప్యాన్కి స్టిక్ అయిపోతుంది. ఇలా మొత్తం అన్నీ కూడా వేసేసుకుందాము. 1 మినిట్ కుక్ చేసుకున్న తర్వాత అన్నీ కూడా ఇలా మెల్లగా టర్న్ చేసుకుని ఇప్పుడు ఇంకొంచెం చీజ్ ఇలా పైన వేసేస్తున్నాను. ఇంకొకటండి, పన్నీర్ ఇష్టంగా తినేంతగా మష్రూమ్ని తినలేకపోతారు, ఎస్పెషల్లీ పిల్లలు అనమాట. వాళ్ళకి ఇలాంటి రెసిపీస్ని చేసి పెట్టారు అంటే హెల్దీగా ఇష్టంగా తినగలుగుతారు. ఇప్పుడు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 3-4 మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది. చూస్తున్నారు కదా, చీజ్ మొత్తం మెల్ట్ అయ్యింది, అలాగే మష్రూమ్ కూడా చాలా చక్కగా కుక్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. చూసారు కదా, స్టఫ్డ్ మష్రూమ్ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్నాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి ఇలాంటి రెసిపీస్ని డైట్లో ఎంజాయ్ చేస్తూ చేసేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్.